మిత్రులారా నమస్తే. మొన్న కొంతమంది మిత్రులను ఒక చోట కలిసినప్పుడు ఒక చర్చ వచ్చింది. ఒక మిత్రుడు చాలా అంటే మనకి వినడానికే నాకు దారుణంగా అనిపించింది అన్నమాట. ముస్లిముల మీద చాలా ద్వేషాన్ని వెళ్ళగక్కాడు. అతను ద్వేషాన్ని వెళ్ళగక్కడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే నాకు ఏ కారణం కనిపించలేదు. అతనికి ముస్లిములకి సంబంధమే లేదు. అతని జీవన విధానానికి, ముస్లిముల జీవన విధానానికి, లేదా అతను చేస్తున్నటువంటి పనికి ముస్లింలు అడ్డు వస్తున్నారా, ఎక్కడైనా ఏ విధంగానైనా ముస్లింలతో అతనికి శత్రుత్వం ఏర్పడడానికి అవకాశమే లేదు. అతను చాలా మంచివాడు, నాకు చాలా ఆత్మీయుడైన మిత్రుడు కూడా. కానీ అతను ఏమంటున్నాడంటే వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు పిల్లల్ని ఎక్కువ మందిని కనేసి మన దేశంలో మతాన్ని పక్కకు కూలదోసి వాళ్ళ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నారని, అలాగే మన గుళ్ళన్నీ కూడా కూలదోసి విధ్వంసం చేసేసి వాళ్ళ మసీదులు నిర్మించుకున్నారని చెప్పి, వాళ్ళు టెర్రరిస్టులు ఇక్కడే ఉంటారు, ఎక్కడో కాదని, వాళ్ళల్లోనే ఉంటారని, వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ విధమైనటువంటి ఎంత విషయం అంటే ఆ పార్టీలో కాసేపు 40 నిమిషాలు నేను కూర్చోలేకపోయాను అనమాట. తర్వాత సరే నేను ఏదో వాదించకుండా ఉండలేను కదా, ఏదో వాదిస్తాను, అంతా అయ్యింది. అయిన తర్వాత తీరుబడిగా ఆలోచించాను, ఏమిటి ఇట్లా, ఎందుకు అతను అంత మంచివాడే కదా, అతనిలో కూడా ఈ విధమైనటువంటి ఈ విద్వేష భావం ఎట్లాగా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే చాలా భయంగా అనిపించింది, ఆందోళన కలిగిందనమాట. అంటే సాధారణంగా హిందువులుగా బతుకుతూ పూజా పునస్కారాలు చేసుకుంటూ సంస్కారవంతంగా జీవితాన్ని సాగించేటటువంటి వాళ్ళలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్, అదర్ రిలీజియస్ పీపుల్ పట్ల ద్వేషాన్ని పెంపొందించేటటువంటి ఒక విధానం ఏదో మన పాలకులు అనుసరిస్తున్నారు. మన పాలకులు అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళ ఎజెండా అదే అన్నమాట. వాళ్ళు అధికారంలోకి రావడానికి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని కొనసాగించుకోవడానికి, అధికారాన్ని కొనసాగించుకుంటూ తిరిగి అదే అధికారాన్ని మళ్ళీ పొందడానికి, ఇక్కడే శాశ్వతంగా పాగా వేయడానికి, అసలు ఈ దేశంలో ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అంటూ నినాదాలు చేస్తూ ఆ నినాదాలని సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో భాగమే ఒక సెక్షన్ ఆఫ్ ది ముస్లిం రిలీజియస్ పీపుల్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేటటువంటిది అర్థమైందనమాట. అకారణంగా మంచి వాళ్ళలో కూడా ముస్లింల పట్ల ఈ విధమైనటువంటి ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్నారు. మొన్న నేను సిఎస్డిఎస్ లోక్నీతి చేసినటువంటి సర్వేలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మొన్న ఒక వీడియోలో మీకు చెప్పాను. వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు చాలామంది హిందువుల్లో, ఈ దేశం బహుళ సంస్కృతుల, బహుళ మతాల సమ్మేళనంగా ఉండాలా, లేదా ఒకే మతం ఆధ్వర్యంలో ఉండాలా, ఒకే మత దేశంగా ఉండాలి, హిందూ మత దేశంగానే ఉండాలా అంటే చాలామంది 77% మంది మనకి ఫ్లోరల్ స్టేట్గానే ఉండాలి, అంటే బహుళ సంస్కృతుల సమ్మేళనంగానే ఉండాలి, విభిన్న మతాల, విభిన్న వర్గాల, విభిన్న కులాల, విభిన్న భాషల, సంస్కృతుల సమ్మేళనంగానే ఉండాలనేటటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. యువకులైతే 80 మంది భిన్నత్వంలో ఏకత్వం కొనసాగాలనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇలాంటి వ్యక్తం చేస్తున్నటువంటి, ఇలాంటి మంచి అభిప్రాయంలో ఉన్నటువంటి, లౌకిక భావాలను ప్రేమించేటటువంటి హిందువుల్ని కూడా వాళ్ళ మనసుల్లో విషం నింపేటటువంటి కార్యక్రమం నెమ్మదిగా జరుగుతుంది. దాని పట్ల జాగరూకులమై మనం ఉంటే మన స్నేహితుల్ని కూడా మనం కొద్దో గొప్ప మార్చుకోవచ్చు, చైతన్యం చేసుకోవచ్చు. లేదంటే ఆఖరికి ఎట్లా అవుతుందంటే స్నేహితులే కాదు, మన కుటుంబాల్లో కూడా, మన అన్నదమ్ముల్లో, మన అక్క చెల్లెళ్లలో కూడా ఈ విధమైనటువంటి ద్వేషభావం, మన సాటి అన్నదమ్ముల్లాంటి ముస్లింల పట్ల, క్రిస్టియన్ల పట్ల ఆ ద్వేషభావం పెరిగిపోయి ఈ దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారిగా ఊహించుకుంటూనే కన్నీళ్ళు వస్తున్నాయన్నమాట. మిత్రులారా గమనించండి, వాస్తవం ఒక రకంగా ఉంటే జరుగుతున్న విద్వేష ప్రచారం మరొక రకంగా ఉంటుందన్నమాట. సచార్ కమిటీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడే
సచార్ కమిటీ అనేటటువంటిది వేసినప్పుడు ముస్లిములు ఈ దేశంలో ఎలాంటి జీవితం గడుపుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది శాతం ఉన్నారు, దాదాపు 17, 18, 20% అనుకోండి. వాళ్ళలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎంతమంది కడుపు నిండా 3 పూట్ల అన్నం తింటున్నారు, ఆ లెక్కలు చూస్తే 160 మంది భూమి లేని నిరుపేదలు, కట్టు దరిద్రం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, 24 గంటలు పనిచేస్తే తప్ప భార్యాబిడ్డల్ని పెంచి పోషించుకోలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. మరి వాళ్ళందరూ టెర్రరిస్టులా? వాళ్ళందరూ ఏం ఉగ్రవాదం చేస్తారు? వాళ్ళందరినీ టెర్రరిస్టులా చూడమని చెప్తున్నటువంటి వాళ్ళు ఏమిటి? అలా ఎవరు చెప్తున్నారో, ఏ మార్గాలతో చెప్తున్నారో, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కూడా ఎలా చెప్తున్నారో, ఏమి నూరు పోస్తున్నారో దీని పట్ల మీరు జాగరూకతగా లేకపోతే మనం ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని ఎట్లా కాపాడుకోగలుగుతాం? కాబట్టి మిత్రులారా, మనం చాలా చైతన్యవంతంగా ఉండాలి. మనం చైతన్యవంతంగా ఉంటేనే జరుగుతున్నదేంటో అర్థం చేసుకుంటేనే మన మిత్రుల్ని చైతన్యం చేయగలుగుతాం. అప్పుడే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.